వెల్కమ్ టు ఖుషీ కుకింగ్ షో. నేను మీ షెఫ్ నిఖిల్ని. ఈరోజు మనం రూట్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నాం. ఈరోజు మనం తెలంగాణకి చెందిన ఒక ఫేమస్ డిష్ని చూడబోతున్నాము. దాని పేరే సొయ్యకూర లివర్. సొయ్యకూర లివర్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోట్ లివర్ ఒక సెట్, సొయ్యకూర 3 కట్టలు, చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 5, హోల్ గరం మసాలా, రిఫైన్డ్ ఆయిల్ 100 గ్రాములు, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్, కారం పొడి తగినంత, ధనియాల పౌడర్ 2 టీ స్పూన్లు, జీరా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. సొయ్యకూర లివర్ చేయడానికి ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుందాం. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో తగినంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. ఆనియన్స్ తొందరగా బ్రౌన్ అవ్వడానికి ఇందులో సాల్ట్ వేసుకుందాం. ఈ మిక్స్చర్ని మనం ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ పింక్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు ఇందులో మనం సొయ్యకూర యాడ్ చేసుకుందాం. సొయ్యకూరతో పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. ఈ మిక్చర్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ యాడ్ చేసుకుందాం. లివర్తో పాటు మనం డ్రై మసాలాస్ కూడా యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్లు, ధనియా పౌడర్ 2 టీ స్పూన్లు, జీరా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఈ మసాలాలన్నీ లివర్కి పట్టేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లివర్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు దీన్ని బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఈ లివర్ని ఫ్రై చేసుకున్నామంటే ఇందులో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టే ముందు ఇందులో తగినన్ని వాటర్ పోసుకుందాం. మనం ఇందులో జస్ట్ లివర్ ముక్కలు మునిగేలా వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేద్దాం. లివర్ సరిగ్గా ఉడకాలంటే ఫస్ట్ హై మీద 1 విజిల్ వచ్చిన తర్వాత దాన్ని సిమ్ చేసి ఒక 20 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుంటే లివర్ మెత్తగా ఉడుకుతుంది. లివర్ కర్రీ ఇప్పుడు 20 నిమిషాల పాటుగా మరుగుతుందండి కుక్కర్లో. ఇప్పుడు లివర్ పూర్తిగా కుక్ అయిపోయినట్టే. మనం కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా. పూర్తిగా కుక్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ కుక్ చేసుకున్న డిష్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం.
మన వేడి వేడి స్పైసీ లివర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా టేస్టీగా, చాలా స్పైసీగా వచ్చిందండి కర్రీ. ఈ కర్రీని మనం చపాతీస్, ప్లెయిన్ రైస్ మరియు బగారా రైస్తో తిని ఎంజాయ్ చేయొచ్చు. చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి ఖుషి కుకింగ్ షో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. దిస్ ఇస్ షెఫ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్.